విశాఖపట్నం 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ఏకకాలంలో 2 లక్షల మందికి పైగా భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరాలన్న లక్ష్యంతో యోగాంధ్ర 2025 పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికేట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతూ పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రోజు జరిగిన యోగాంధ్ర విశేషాలను ఇప్పుడు చూద్దాం. యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. శానిటరీ సిబ్బంది భాగస్వామ్యంతో కర్నూలులో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి, పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 5000 సంవత్సరాల క్రితమే యోగా ఉందని, యోగాతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆహారంతో పాటు రోజు 45 నిమిషాలు యోగా చేయాలని కోరారు. ఏది చేసినా టాప్ థింకింగ్ అండి. సిబిఎన్ సార్ వచ్చి హీ థింక్స్ అవుట్ ఆఫ్ బాక్స్. ఏం చేయాలన్నా ఫస్ట్ వరల్డ్లో ఫస్ట్ మనం ఉండాలని, గిన్నీస్ బుక్ రికార్డ్స్లో ఎక్కాలా అని చెప్పి ఉద్దేశంతో దగ్గర 5 లక్షల మందితో కంటిన్యూస్లీ ఫ్రమ్ లాస్ట్ 1 మంత్ రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా సార్ అక్కడ వైజాగ్లో ఉండి రివ్యూ చేయడం జరిగింది. ఒక ప్రాపర్, ఒక సిస్టమాటిక్గా, ప్లాన్డ్గా ఇక్కడ ఇష్యూస్ లేకుండా చేయాలా. ఎందుకంటే యోగా అనేది మీ అందరికీ తెలుసు, దాదాపు 5000 years బ్యాక్ నుంచి ఉండే ప్రోగ్రామ్ లెక్క ఇది. అంటే స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నా యోగా మాత్రం 5000 ఏళ్ల నుంచి ఉండేది. సో ఫిజికల్గా, మెంటలీ, స్పిరిచువల్గా యోగాలోనే మనం ఎన్నో నేర్చుకోగలుగుతాం. బట్ నా పాయింట్ అండి, మన ఫుడ్ హ్యాబిట్స్ 70% ఏమన్నా ఉన్నాయండి, స్పోర్ట్స్ కానీ, యోగా కానీ, ఎనీథింగ్ 70% ఈజ్ ఫుడ్, 30% ఇవన్నీ కూడా అనమాట. సో ఫుడ్ కూడా ప్రాపర్గా, డైట్గా, ప్రాపర్గా మీల్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. యోగాతో కాదు, స్పోర్ట్స్ ఉండేవాళ్ళు కానీ, ఏది ఉన్నా కానీ దట్ ఈస్ ఓన్లీ 25 to 30%. బ్యాలెన్స్ 70% ఈజ్ ఆల్ అబౌట్ ద ఫుడ్ వాట్ వీ టేక్. సో అవి కొద్దిగా ప్రోటీన్ కానీ, తీసుకునే కార్బోహైడ్రేట్స్ కానీ చూసుకొని మనం తింటే చాలా బాగుంటుంది. హెల్త్ విల్ బి వెరీ గుడ్. దాంతోపాటు మనము ఏదో ఒక ఫిజికల్గా we have to spend time daily over 45 minutes, 1 hour we have to give for our health.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి దేవస్థానం ఆవరణలో దేవస్థానం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు ప్రజలతో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన జీవన విధానం కోసం ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో 6,800 కేంద్రాల్లో యోగా నిర్వహించి లక్షల సంఖ్యలో ప్రజలకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మనం ఈ నెల 21వ తేదీని పెద్ద మొత్తంలో యోగా కార్యక్రమం దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనే నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాలో మరి గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఈ యోగా కార్యక్రమాన్ని నెల రోజుల నుంచి ప్రతిరోజు కూడా అనేక ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సుమారు 6,800 నోటిఫైడ్ కేంద్రాల్లో ఐడెంటిఫై చేసి ప్రతి కేంద్రంలోనూ కూడా ప్రతిరోజు కూడా ఈ యోగాని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ నెల రోజుల నుంచి మన 80 ఫీట్ రోడ్లో ప్రతిరోజు కూడా ఒక డిపార్ట్మెంట్ నుంచి మనం యోగా నిర్వహిస్తున్నాం. ఇది సుమారుగా మనకి 5 లక్షల వరకు కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. పబ్లిక్ అనేవారు పార్టిసిపెంట్స్ పాల్గొంటున్నారు. అలాగే యోగా గురువుల సమక్షంలో మరి ఇది నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఒక కార్యక్రమంగా మన భారతీయ సనాతన సాంప్రదాయం మన ప్రజలకి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే మనం జిల్లాలో నిర్వహించినటువంటి ఈ యోగా కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఇది ఎంతగానో సహకరిస్తుందట. జిల్లా వ్యాప్తంగా నిర్వహించి ప్రతి ఒక్కరూ యోగాలో భాగస్వాములై ప్రతిదినం వారి యొక్క తన దైనందిన కార్యక్రమాల్లో దీన్ని ఒక భాగం చేసుకుని పాటించినట్లయితే అందరూ కూడా ఆరోగ్యవంతులై మరి ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యవంతులు అవుతారనే ఉద్దేశాన్ని మనం తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి వద్ద ప్రతిరోజు ఒక అరగంట యోగా చేసినట్లయితే వారికి ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుందని తెలియజేస్తున్నాను. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు పాలకొండ శ్రీ కోట దుర్గమ్మ దేవాలయంలో యోగా కార్యక్రమం నిర్వహించారు.
నా పేరు వివి సూర్యనారాయణ, శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిని. ఈరోజు ఈ యోగాంధ్రలో భాగంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఋషి కేంద్రం వారి సహకారాలతో ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడమైంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో ఈరోజు విద్యార్థులు అధ్యాపకులతో కలిసి యోగా సాధన చేశారు. ప్రతిరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ యోగా చేయాలని విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అప్పారావు తెలిపారు. నేటి నుంచి నిరంతరాయంగా విద్యార్థులకు ఉచిత యోగా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.